డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనే అక్కసుతో తమను ఎదుర్కోలేక మంత్రి సత్యప్రసాద్ ఆదేశాలతో కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి శాంతినగర్లో ఉన్న ఇళ్లన్నీ 22/8 పరిధిలోనే ఉన్నాయి. నోటీసులు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు భవనాన్ని తొలగించడానికి వచ్చారు. శేఖర్ రెడ్డి ఊరిలో లేని సమయంలో ఎలా చేయడం దారుణమని మేయర్ డాక్టర్ శిరీష మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారనే అక్కసుతో తమను ఎదుర్కోలేక మంత్రి సత్యప్రసాద్ ఆదేశాలతో కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉందని, మా పార్టీ లీగల్ టీం కూడా మాతో ఉన్నారని, వారితో మాట్లాడి తర్వాత ఏమి చేయాలనేది న్యాయపరంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డికి పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ 2వ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ఎన్నిక జరపవలసిందిగా ఎన్నికల కమిషన్ ప్రకటన 4 రోజుల కిందట వెలువడింది. అది వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అండ్ అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి గెలవకూడదు. ఎవరు అభ్యర్థిగా వచ్చినా ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల మీద ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఆయన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేసైనా ఉపసంహరింపజేయాలన్న ఆలోచనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. మా అభ్యర్థిగా శేఖర్ రెడ్డి గారిని 2 రోజుల కిందట పార్టీ ప్రకటించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మీరు పోటీలో ఉంటే మీ మీద భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున దాడులు చేయిస్తాం, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయిస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు పోటీ నుంచి తప్పుకోండి అని ఒత్తిడి చేయడాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ఖండించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈరోజు శేఖర్ రెడ్డి గారు ఊరిలో లేరన్న విషయం తెలుసుకొని ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా సిద్ధమైందన్న విషయం మాకు పొద్దున తెలిసి వచ్చింది. నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీసులకు సంబంధించినటువంటి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. పైగా పన్ను వసూలు చేస్తున్నటువంటి బిల్డింగ్ని డెమాలిష్ చేయడం వెనక ఉన్నటువంటి కారణం వల్ల నిన్న ఇన్ఛార్జ్ మంత్రి మాకు మద్దతుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్న విషయం తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా తమది కానటువంటి స్థానం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తిరుపతి నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అంటే అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది. సో ఆ ఖాళీ స్థానానికి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, 3rd దాని ఎలక్షన్స్ ఉండడం. సో మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు 42 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎం శేఖర్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన వెంటనే గత 2 రోజులుగా ఆయనకు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులకు పరోక్షంగా కూడా కొన్ని బెదిరింపులు, అంటే మీరు పోటీ నుంచి తప్పుకోవాలి లేదంటే మీ ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర వాటి మీద ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. సో దానికి ఇవాళ ఏంటంటే కార్పొరేషన్ తరపున ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది.